ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా అభివృద్ధిలో పురోగతి లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కడప వైసీపీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఓట్లు వేసి గెలిపించిన పాపానికి రైతులు సకాలంలో ఎరువులు అందక, వరదల్లో పంట నష్టపోయిన వారికి పరిహారం లేక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. 15 నెలలు అవుతోంది. ఈ 15 నెలల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక అవినీతి కార్యక్రమం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. మరి వారి ఆలోచన చంద్రబాబు నాయుడు కానీ వారి కుమారుడు కానీ వాళ్ళ ఆలోచన మనం ఇన్ని రోజులు అధికారంలో ఉంటే అన్ని రోజులు డబ్బు సంపాదన మీదే ఉండాలా, ఇతర ఏ కార్యక్రమాలు మనం చేయనక్కర్లేదు, మనం ఎన్నికల్లో చెప్పిన హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, ఎలాగూ నెరవేర్చలేము, మరి డబ్బు సంపాదించేదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో వారికి ఓట్లు వేసిన పాపానికి రైతు సోదరులందరూ కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు. వారికి గిట్టుబాటు ధరలకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు, ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, పనిముట్లు ఇచ్చే పరిస్థితి లేదు, పెస్టిసైడ్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు పత్తి కానీ, మిర్చి కానీ, లేదా ఆనియన్స్ అంటే ఉల్లి కానీ, లేదా టమాటా కానీ, లేదా దోసకాయ కానీ, మామిడి కానీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసిన రైతులందరూ కూడా మునిగిపోయారు.